నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ద్వారకా నగరం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణునికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు నేటికి ఇంకా అలాగే దాగి ఉన్నాయి. అన్నింటిలోకెల్లా గొప్ప మిస్టరీ ద్వారకా నగరం. కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత కంసుని ఇద్దరి భార్యలు అయిన అస్థి ప్రాప్తి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి మా భర్తను చంపిన కృష్ణుడిని చంపమని చెబుతారు. అస్థి ప్రాప్తి అక్క చెల్లెలు, వారి తండ్రి పేరు జరాసంధుడు. అందుకే జరాసంధుడు కృష్ణుని ఓడించటానికి చంపడానికి అతనిపై దండయాత్ర చేసేవాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతోమంది మధుర నగర ప్రజలు ప్రాణాలను కోల్పోయేవారు. ఇది గమనించిన కృష్ణుడు అన్నిటికంటే ముందు తన మధుర నగర ప్రజలను కాపాడాలి అని, తర్వాత జరాసంధుడు సంగతి తేల్చాలి అని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యన కట్టాలని, అక్కడికి ప్రజలను తరలించాలని భావిస్తాడు. సముద్రాన్ని కాస్త భూమి ఇవ్వమని కృష్ణుడు ఆదేశిస్తాడు. దాంతో సముద్రుడు వెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని కృష్ణుడికి ఇచ్చాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ద్వారకా నగరం. ఈ నగరం చాలా పెద్ద మహానగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. ఈ నగరంలో చాలా వరకు వజ్రాలు, బంగారము, అపురూపమైన రత్నాలతో నిర్మించారట. ద్వారకా నగరాన్ని స్వయంగా కృష్ణుడే నిర్మించాడు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరం తర్వాత ఏమైంది? ఎందుకని సముద్రంలో మునిగిపోయింది? ద్వారకను నాశనం చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఆ రోజు ఏం జరిగింది? ఇప్పటికీ సముద్ర గర్భంలో ద్వారకా నగరం ఉందా? శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది, ఎలా మునిగిపోయింది అనే విషయాలు తెలుసుకోవడానికి ముందు ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో చూద్దాం. ద్వారకా నగరము 6 భాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరానికి వెడల్పుగా ఉండే రాజమార్గాలు, మంచి కూడళ్ళు, సంతలు, గురుకులాలు, రాజభవనాలు, పొడవైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు, ఉద్యానవనాలు, కోటలు, ఇలా ప్రజలకు కావలసిన అన్ని సమకూరేలా నిర్మించాడు. అప్పట్లోనే అధునాతనంగా ఈ నగరాన్ని నిర్మించారు. ఈ నగరంలో రాజులు తమ ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ కూడా ఉండేది. ఈ నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు. ద్వారకలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుడి నుంచి ఎటువంటి ఆపద రాకుండా భీమునితో జరాసంధుడిని చంపించాడు. అయినా కూడా శత్రు పరంపర అనేది కృష్ణుని వెంటాడుతూనే ఉంది. ఆ తర్వాత శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు కృష్ణుడి మీద ఎంతో పగతో ద్వారకపై దండెత్తాడు. దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు. శిశుపాలుడు సోదరుడు శాల్వుడు ద్వారకను నాశనం చేయడానికి, కృష్ణుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కృష్ణుడు శాల్వుడిని ఓడించి సంహరించాడు. దీని తర్వాత ఒక శాపం ద్వారకను చుట్టుముట్టింది. ఆ శాపమే 100 మంది కౌరవుల తల్లి అయిన గాంధారి శాపం. ఈమె కృష్ణుణ్ణి శపించడానికి కారణం ఏంటంటే, పాండవులకు కౌరవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కొరకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవులలో దుర్యోధనుడు తప్ప 99 మంది కౌరవులు చనిపోయారు. ఈ యుద్ధంలో కృష్ణుడు ఇద్దరికి తటస్థంగానే ఉన్నాడు. నేను మరియు నా యాదవుల సైన్యం ఈ రెండింటిలో ఒక్కటిని కోరుకోమని పాండవులకు కౌరవులకు చెబుతాడు. అప్పుడు పాండవులు కృష్ణుణ్ణి, కౌరవులు యాదవ సైన్యాన్ని కోరుకుంటారు. అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ అర్జునుడి రథం నడుపుతున్న కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు. 18 రోజుల భీకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒకడు తప్ప మిగిలిన 99 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం అయిపోయిన తర్వాత తన 99 మంది బిడ్డల్ని కోల్పోయిన గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆమెని పరామర్శించడానికి గాంధారి దగ్గరికి వెళ్తాడు. ఆమె కోపంతో రగిలిపోతూ కృష్ణుడితో ఇలా ప్రశ్నిస్తుంది: నీకు నా బిడ్డల్ని ఏమాత్రం కాపాడాలని ఉన్నా
ఈ కురుక్షేత్ర యుద్ధం మధ్యలోనే ఆపేవాడివి, కానీ ఎందుకు ఆపలేదు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆమెతో, అమ్మ, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మఫలంగా తన కంటి చూపు కోల్పోయాడు. అదేవిధంగా తన 100 మంది బిడ్డల్ని కోల్పోయాడు. ఇది ఆయన కర్మఫలం. కర్మ నుండి ఎవరిని కాపాడలేము అని చెబుతాడు. అప్పుడు మరింత ఆగ్రహానికి గురైన గాంధారి ఇలా ప్రశ్నిస్తుంది, నా భర్త అంటే తప్పు చేశాడు, అది ఆయన కర్మ, మరి ఏ పాపం ఎరుగని నాకు ఎందుకు ఈ పెద్ద శిక్ష అంటూ, నీవు కూడా నాలాగే నీ కన్నుల ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని, ద్వారక ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అంటూ గాంధారి కృష్ణుడిని శపించింది. గాంధారి మహాసాత్వీమని, ఆమె శాపం నెరవేరుతుంది అని కృష్ణుడికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది. ఇది కాక మరొక శాపం కూడా ద్వారకను వెంటాడిందని చెబుతుంటారు. ఒకసారి నారదుడు, విశ్వామిత్రుడు, కొంతమంది ఋషులు కృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చారు. ఆ సమయంలో యాదవులు ఆట పట్టించారు. ఒక మగాడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి ఈమెకు కూతురు పుడుతుందా, కొడుకు పుడతాడా అని హేళనగా వాళ్ళు అడిగారు. అందుకు మునులు ఆగ్రహానికి గురయ్యి దీనికి ముసలం పుడుతుంది అని కోపంగా కృష్ణుని కలవకుండానే వారంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలా గతంలో జరిగిన చర్యలు ప్రతిచర్య కారణంగా కృష్ణుడు వారు నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలు ఈ శాపాలు వెంటాడుతూ వచ్చాయి. శిశుపాలుడిని చంపినందుకు శాల్వుడు దండయాత్రలు, మునులను అవమానించినందుకు ముసలం పుట్టి యాదవుల మధ్య మత కలహాలు జరిగాయి. గాంధారి శాపం వారి నాశనానికి ఆజ్యం పోసింది. దీంతో యాదవులు పదవుల కోసం వారిలో వారే గొడవలు పడి చంపుకోవడం వరకు వెళ్ళారు. మెల్లగా ద్వారకలో మరణకాండ మొదలయ్యింది. కళ్ళ ముందు జరుగుతున్న ఈ విపత్తును చూస్తూ కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. ఇది చాలదన్నట్లుగా సముద్రుడు ద్వారకాని ముంచేస్తున్నట్లుగా ఆకాశం నుండి హెచ్చరికలు వినబడ్డాయి. తన కళ్ళ ముందే యాదవులు గొడవలు పడి చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. దాంతో కృష్ణుడు అర్జునుడిని పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తను అడవులకు వెళ్ళిపోయాడు. ఇలా కృష్ణుడు అడవిలో ఏకాంతంగా చెట్టు కింద కూర్చొని ఉండగా పొరపాటున ఒక్క వేటగాడి బాణం వచ్చి కృష్ణుడికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు మరణించాడు. నిజానికి శ్రీకృష్ణుడి మరణం లోక కళ్యాణం కోసమే. ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు జరిగిన తర్వాత యాదవులను, స్త్రీలను, వృద్ధులను, పిల్లల్ని తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకువెళ్తాడు అర్జునుడు. ఆ తర్వాత ఆకాశం గర్జించి పిడుగులు, తోకచుక్కలు ద్వారకపై కురుస్తాయి. సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ద్వారకను తనలో కలుపుకుంటుంది. ఇలా ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకా నగరం సమాచారం అంతా కూడా మహాభారతంలో, శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఈ ద్వారకా నగరం మునిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మన తరం వారికి ఇలా అరేబియా సముద్రంలో పశ్చిమ తీరంలో గోమతి నది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అన్న విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటగా 1983వ సంవత్సరంలో తెలియజేయబడింది. ఇక దాంతో సముద్రంలో బయటపడిన ఆ నగరమే ద్వారక అని పరిశోధకులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన గుజరాత్లోనే సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి. అరేబియా సముద్రంలో దొరికిన ద్వారక, పురాణాల్లో నివసించిన ద్వారక ఒకేలాగా ఉన్నాయి. హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలోనే హిందువులు సంతోషించారు. ద్వారకా నగరము గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు మీటర్ల వైశాల్యంతో ఈ నగరం విస్తరించి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధనలో బయటపడ్డ నిర్మాణానికి సంబంధించిన రాతి కట్టడాలు, ఫోటోలు ప్రపంచానికి చూపించారు. క్రీస్తుపూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరము క్రీస్తుపూర్వం 3050 కిందిటిదని నిర్ధారించారు. గుజరాత్ తీరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధనలో బయటపడ్డ నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు. అలాగే 2001-2004 సంవత్సరంలో జరిగిన పరిశోధనల్లో మరికొన్ని ఆసక్తికర ద్వారకా అవశేషాలు, ఆనవాళ్లు దొరికాయి. ఎస్ఆర్ బృందము 2001-2004 వరకు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు. 2001లో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వెలుగులోకి తెచ్చారు. అలా లభించిన కళాఖండాలు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, జర్మనీలోని హాన్వాస్కి పంపారు. భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపాడు. ఇలా ఓ మహానగరం సముద్ర గర్భంలో చెక్కు చెదరని నగరంగా దర్శనమిస్తుంది. భారత జాతి ఉన్నతిని లోకానికి చూపుతుంది. మహాభారతం కల్పిత కావ్యం కాదు, అది చారిత్రక గంధం అని నిరూపించడానికి బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకకు ఒక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.